వెలివేతకు గురై సమాజానికి దూరంగా వెలివేయబడి తిండి దొరకనప్పుడు మట్టి తిని చనిపోయిన జంతువులను తిని కళేబరాలను తిని మరి అక్కడి నుండి సజీవంగా ఉండి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ మరి ఎన్నో నాగరికతలను నిర్మించి ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ సైంటిస్టులను తయారు చేసి జాంబవంతుడి వారసులై ఈరోజు ప్రపంచానికే తలమానికంగా మారిన మాదిగ బిడ్డలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నా. మాదిగలకు ఆకలి కొత్త కాదు, దూబ కొత్త కాదు. ఒక అర్ధగంటైనా ఆకలి ఆపుకునే ఓపిక మాదిగలకు ఉన్నది. అందుకొరకు మీ అందరికీ ఆకలి కావుతలేదనే నేను అనుకునే నా ఈ ప్రసంగాన్ని మొదలు పెడుతున్నాను. ఈరోజు మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో జరుగుతున్న మాదిగ ఆత్మ గౌరవ సభ. ఇది మాలల వ్యతిరేక సభ కాదు, బీసీల వ్యతిరేక సభ కాదు, ఆధిపత్య వర్గాల వ్యతిరేక సభ కాదు. ఇది మనందరి జీవితాలను మనమే ఏ విధంగా మార్చుకోవాలి, తరతరాలుగా వస్తున్న కష్టాలను కన్నీళ్లను మన చేతులతోనే మనం తుడుచుకుంటూ అవే చేతులతోనే మన తలరాతలు ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా మార్చుకోవాలి, ఆత్మగౌరవంతో బతకాలని ఇక్కడికి ఎర్రటి ఎండల్లో కూడా కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా ఆకలి అవుతున్న పిల్లలను ముసలోళ్లను ఇంటి దగ్గర వదిలేసి ఉపాధి హామీ పని కూలీకి పోయొచ్చు కూడా, లేకపోతే దానికి పోకుండా కూడా ఈరోజు మన ఆత్మగౌరవ సభకు వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పాదాభివందనాలు తెలుపుతున్నాను. మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయ సభ కాదు. ఈ సభ చివరిలో మనం రాజకీయాల్లో ఎవరి పక్షాన ఉండాలనేది అప్పుడు డిసైడ్ చేద్దాం. కానీ ఈరోజు మన భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి, గతంలో మనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుకోవాలి, వర్తమానంలో మన దాంట్లోనే కొంతమంది నాయకులు మన జీవితాలను ఎటువైపు తీసుకుపోతున్నారు, వాళ్ళ వల్ల వస్తున్న ప్రమాదాల గురించి కూడా మాట్లాడుకోవాలి. మిత్రులారా, నిన్న నాగర్ కర్నూలు పట్టణంలో నేను లంచ్ చేస్తూ ఉంటే నిన్న కాదు మొన్న ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు మీదింటి మనోహర్. వాళ్ళ అమ్మా నాన్నలు తిమ్మాజిపేట మండలంలో పుట్టి హైదరాబాదు నగరానికి వలసపోయి, ఇంతకుముందు పానుగంటి కళ్యాణ్ గారు చెప్పినట్టుగా హైదరాబాదు నగరానికి వలసపోయి పారిశుద్ధ్య కార్మికులుగా మారి ఆ పారిశుద్ధ్య కార్మికులకు ఉండే కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా సాయంత్రం కాగానే మరి మర్చిపోవడానికి తాగుడుకు అలవాటయ్యి ఆ రోజు ఎక్కువగా మందు కలిపిన కళ్ళు తాగి మీదింటి మనోహర్ వాళ్ళ నాన్నగారు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు తాగిన మైకం. భర్త చచ్చిపోయిందని చెప్పేసి భార్య బెంగతోని ఆమె కూడా కళ్ళుకు అలవాటయ్యి, మందు కలిపిన కళ్ళుకు అలవాటయ్యి సంవత్సరం తర్వాత ఆమె కూడా చనిపోతుంది. మరి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని ఏం చేయాలో తెలియక రాజేంద్ర నగర్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ 2 పిల్లలను పెడితే అందులో మీదింటి మనోహర్ అక్కడ ఉండే వార్డెన్కు పెద్దగా 6వ తరగతి దాకా వచ్చిన తర్వాత అక్కడ ఉండే వార్డెన్కు తాగుడు అలవాటు ఉంటే ఆ వార్డెన్కు బీరు సీసాలు కొని బీరు సీసాలు మోసి ఆ వార్డెన్కు ఒక బీరు ఇచ్చి ఈయన ఒక బీరు తాగేలాగా తాగుడుకు అలవాటయ్యి చివరికి అన్ని వ్యసనాలకు అలవాటై
చేద్దామని చెప్పేసి తయారైంది. నేను 2012లో అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొంది ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను యూనిఫామ్ పెట్టుకొని ఒక తుపాకీ పట్టుకొని మళ్ళీ ఉద్యోగం చేయడం కన్నా నాలాగా వేల మంది లక్షల మంది ఈ అదృష్టం లేని వాళ్ళందరినీ కూడా ప్రయోజకులు చేద్దామని చెప్పి గురుకుల పాఠశాలలో చేరిన. అప్పుడు నాంపల్లిలో అగ్రి డాక్టర్ బిల్డింగ్లో నేను ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు వెనక వరుసలో కూర్చొని పిల్లగాడు కన్నీరు ముందీరుగా విలపిస్తున్నాడు. సార్ నీ గురించి ఎవరో చెప్పారు, మీరు చాలా మంచోళ్ళంట. నేనేమో లెటర్ రాసుకొని ఇప్పుడు హుస్సేన్ సాగర్లో పడి చావడానికి పోతున్నా, కానీ మీరెవరో మంచోళ్ళని చెప్పి నన్ను ఇక్కడికి పంపించిందని చెప్తే అతన్ని నా ఆఫీస్కు తీసుకొని పోయి, బాబు నువ్వు ఏం చేసినావు అంటే, నేను ఒక మార్వాడి సేటు వాళ్ళ గోదాంలో కూలీగా పనిచేస్తున్నా సార్, సాయంత్రం కాగానే మళ్ళీ నేను తాగుతా సార్, నాకు సిగరెట్లు అలవాటు ఉన్నాయి, బీర్లు తాగడం అలవాటు ఉందని చెప్పింది. నాయన ఆ పని కాదు నువ్వు చేయాల్సింది, నా దగ్గర ఉండు, నా ఎప్పుడే తిరిగని చెప్పి నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉండి ఆ పిల్లగానికి కాంట్రాక్ట్, ఒక చిన్న కాంట్రాక్ట్ ఇచ్చిన మిత్రులారా. ఆ చిన్న కాంట్రాక్ట్లు, అలాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్లు వేల వందల కోట్ల రూపాయలు బేగం బజార్లో, జుమ్మెరాత్ బజార్లో, హైదరాబాద్ నగరంలో ఉండే మార్వాడి సేట్లు మాత్రమే గత 50 సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్ట్లు చేసిండ్రు. అది కాదని నేను ఒక మాదిగ బిడ్డను తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఒక చిన్న కాంట్రాక్ట్ ఇచ్చిన. అక్కడి నుండి అతని ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇవాళ అతను ఒక బెంచ్ కార్ కొనుక్కున్నాడు మిత్రులారా. ఆయన భార్య MBA, ఈయన 6వ తరగతి వరకే చదివాడు. నేను టెడ్ కాన్ఫరెన్స్లో చెప్పాను. నేను ఈ విషయం మీకు ఎందుకు నా ప్రసంగం ముందరలోనే ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆనాడు పోలీసు ఉద్యోగం వదిలేసి గురుకుల పాఠశాలలకు, అది కేవలం ఒక డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉన్న అధికారి చేసే ఉద్యోగమైన, హంగులు ఆర్భాటాలు అన్ని వదిలి ఈరోజు నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాల బిడ్డలు చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి నేను ఆ రోజు గురుకుల పాఠశాల సెక్రటరీగా వచ్చాను. గురుకుల పాఠశాల సెక్రటరీగా వచ్చి ఇలాంటి వేలాది మంది లక్షలాది మంది బిడ్డలకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిద్దామని చెప్పి నేను గురుకుల పాఠశాలకు వచ్చినాను. ఈరోజు రాజకీయాల్లో కూడా అందుకోసమే వచ్చిన అమ్మలారా అన్నలారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆస్తుల కోసం కాదు, హోదా కోసం కాదు, కార్ల కోసం కాదు, లేకపోతే వేల ఎకరాల భూముల కోసం కాదు, మీ అందరి జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చిన. దయచేసి గుర్తుపెట్టుకోండి. నిజానికి చాలామంది అడిగినారు, సార్ మీకు ఈ IPS, ఇంత గొప్ప IPS ఉద్యోగం ఎట్లా వచ్చింది? ఇంత గొప్పగా వచ్చి ఇంత కష్టపడి తెచ్చుకున్న IPS ఉద్యోగాన్ని ఎందుకు తృణప్రాయంగా మీరు వదిలేసింది? నేను నిన్న కూడా అచ్చంపేట సభలో చెప్పిన, మీకు కూడా చెప్పాలి ఆ విషయం. నేను IAS, IPS, అదేవిధంగా మరి స్పీకర్లు, DGPలు, చీఫ్ సెక్రటరీలు, పెద్ద పెద్ద అధికారులు వాళ్ళ బంగళాలు ఉండే కుందన్బాగ్ ప్రాంతంలో ప్రభుత్వం మాకు ఒక క్వార్టర్ ఇచ్చింది. అక్కడ రోజు నేను ఒక IAS ఆఫీసర్, నాతో పాటు ఇంకొక 2 ఆఫీసర్లు పక్కన ఉండే పార్కులు నడుచుకుంటూ పోతుంటే ఉదయం 5 గంటలకే రేడియం జాకెట్ వేసుకొని మహిళలు చీపురు కట్టలు పట్టుకొని పార్కుల్లో మురికి అంతా తీసేసేవాళ్ళు, చెత్తనంతా తీసేసేవాళ్ళు. వాళ్ళు ఒక చెట్టు కింద కూర్చొని అప్పుడప్పుడు ముచ్చట్లు పెడుతున్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి పోయి, అమ్మ మీరు పొద్దున 5 గంటలకు వస్తారు, మీరు రేడియం జాకెట్ ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చింది. ఇస్తే నేను వేసుకున్న 5 నిమిషాలు కూడా ఆ రేడియం జాకెట్లో ఉండలేకపోయినా, ఎందుకంటే వేడి వచ్చేస్తుంది. ఆ రేడియం జాకెట్ ఎందుకు పెడతారా అంటే, వీళ్ళు మనం అందరం నిద్రపోయినప్పుడు రాత్రి 2 గంటలకు నిద్ర లేచి రోడ్లన్నీ అద్దంలాగా తయారు చేస్తారు. మరి రాత్రిపూట ఈ కార్లు వాళ్ళందరికీ గుద్దకుండా వాళ్ళ రేడియం వెలుతురులో కార్లు జాగ్రత్తగా పోతాయని, వీళ్ళ ప్రాణాలు రక్షించబడతాయని ఆ విధంగా వాళ్ళకి రేడియం జాకెట్ ఇస్తారు. ఆ రేడియం జాకెట్, రేడియం ఉన్న జాకెట్, ఆ జాకెట్ వేసుకుంటే 5 నిమిషాల్లో కూడా ఉండలేకపోయినా. వాళ్ళ చేతులు చూసిన నేను, చేతులన్నీ కూడా చీము పట్టిన చేతులు, దెబ్బలు తగిలిన చేతులు. నేను అడిగిన,
నేను ఉండబట్టలేక అడిగిన, అమ్మ మీదేం కులం? సార్ మేము మాదిగోళ్ళం సార్ అని చెప్పి. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? మా పిల్లలు కూడా మేము ముసలిలో అయిన తర్వాత మా నడువులు ఎరుగుతాయి, మాకు రోగాలు వస్తాయి, మేము చచ్చిపోతాం, చచ్చిపోయినప్పుడు మా బిడ్డలు నా ఉద్యోగంలో భర్తీ అవుతారు సారు, అందుకొరకు వాళ్ళు కూడా మళ్ళీ మాలాగా సఫాయి కర్మచారులు అంటే పారిశుద్ధ్య కార్మికులు అవుతారు సార్ అని చెప్పి. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు ఉన్నారు సార్. ఎప్పుడు పెళ్ళైంది? చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళైంది సార్. ఒక్కొక్క అన్న చెప్పిండు, అందులో పనిచేసే ఒక ఆయన పేరు కృష్ణ సార్. ఒక్కొక్కసారి అన్నం కూడా తినలేము మేము, ఎందుకంటే మేము ఆ మురికి కుప్పల పక్కనే ఉండి మరి ఇదంతా చేసి ఆ వాసన తట్టుకోలేక, ఆ చీము పట్టిన చేతులతో అన్నం తినలేక, గాజు పెంకులు గుచ్చుకొని, సూదులు గుచ్చుకొని, ఘోరమైన పరిస్థితుల్లో ముండ్లు గుచ్చుకొని మేమందరం కూడా విలవిలలాడుతూ అన్నం తినాల్సిన పరిస్థితి వస్తుంది. నేను పక్కనుండి ఐఏఎస్ ఆఫీసర్ని అడిగిన, నేను కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వీళ్ళు ఏ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, నేను కూడా అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని, కానీ నేను మాత్రం సుఖంగా ఉన్నాను. నాకు ప్రభుత్వం ఒక మంచి కారు ఇచ్చింది, నాకు ఒక బంగళా ఇచ్చింది, మా ఇళ్లలో మంచి సోఫాలు ఉన్నాయి, ఎయిర్ కండిషన్ బెడ్రూమ్లు ఉన్నాయి, అదేవిధంగా మా పిల్లలు మంచి యూనివర్సిటీలో చదువుతున్నారు. కానీ వీళ్ళ పిల్లలు మళ్ళీ పారిశుద్ధ్య కార్మికులుగానే అవుతున్నారు. నాకు సిగ్గైంది మిత్రులారా. నేను ఒక్కడే సుఖపడితే లాభం లేదు, నాలాగా అదృష్టం లేని నా వర్గాల ప్రజలు, మిగతా వర్గాల ప్రజలు, చాకలి, మంగలి, కంబరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, యాదవ, పద్మశాలి, వడ్డెర, మరెన్నో కులాలు, మాల, మాదిగ, అదేవిధంగా చెంచు, గిరిజన, రెడ్లల్లో ఉండే పేదలు, వెలమల్లో ఉండే పేదలు, వీళ్ళందరికీ ఆ అదృష్టం లేని వాళ్ళు, ముస్లింల్లో అదృష్టం లేని వాళ్ళు, వాళ్ళంతా కూడా ఈరోజు జీవోత్సవాలుగా బతుకుతున్నారు. వాళ్ళందరి కోసం నా ఉద్యోగాన్ని గడ్డి పోచలాగా అక్కడ పడేసి నేను రాజకీయాల్లోకి వచ్చిన మిత్రులారా. నేను ఆస్తుల కోసం రాలేదని ముందనే చెప్పింది మిత్రులారా. ఈరోజు మనమందరం కూడా మన భవిష్యత్తును మన చేతులతోనే మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మన కోసం ఎవరో ఒక విముక్తి ప్రదాత లేకపోతే మరో దేవుడు వచ్చి మన జీవితాలు మార్చలేడు. మన జీవితాలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతోనే మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి గుర్తించండి. ఆ విధంగా అయితేనే మనం ఈ పేదరికం నుంచి బయటపడతాం. లేకపోతే వలస కూలీలుగా హైదరాబాద్ పోతాం. ఈ పరిస్థితి లేనప్పుడు ఆ రోజు దేశమంతా కూడా వలస కార్మికులుగా పోయిన పరిస్థితి మన వర్గాలకు ఉన్నది. అందుకొరకే దయచేసి అమ్మలారా, అక్కలారా, ఒక్కసారి ఆలోచించండి. మన ఓటు చాలా 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 విలువైనది. ఎవరెవరికో వేసిన మన జీవితాలు మారినాయా? ఎక్కడ పోయినా అయ్యా నాకు ఇల్లు లేదు, అయ్యా నా ఆరోగ్యం బాగలేదు, నా భర్తకు పక్షవాతం వచ్చింది, నా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి. ఎన్ని రోజులు ఇదే పరిస్థితి మనకు ఉండాలి. అందుకొరకే గత అయిపోయింది, అది అయిపోయింది. పోయిన కాలాన్ని మనం మార్చలేము. ఆ కాలంలో జరిగిన దౌర్జన్యాల మీద ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోలేము. కానీ మన ముందర ఒక అద్భుతమైన అవకాశం ఉన్నది. మన జీవితాలను మనమే మార్చుకునే అవకాశం ఉన్నది. ఆ మార్చడానికి నేను గురుకుల పాఠశాలల్లో పోలీస్ అధికారిగా కరీంనగర్ జిల్లాలో నేను గొప్ప కృషి చేసిన కృషి గురించే ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఎంతో మంది మాదిగ బిడ్డలు, మాల బిడ్డలు, బీసీ బిడ్డలు తుప్పు పట్టిన తుపాకులు పట్టుకొని నక్సలైట్లుగా అడవుల్లో ఉండి మారణ హోమం సృష్టించే ప్రయత్నం చేసింది. సిద్ధాంతం ఏదైనా, సిద్ధాంతం మంచిదైనా ఆ పద్ధతి మంచిది కాదని నేను ప్రాణాలకు తెగించి నా తుపాకీ పక్కకు పెట్టి అడవుల్లోకి పోయి వాళ్ళందరితో మాట్లాడి సాయుధంగా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలను, వేలాది మంది ప్రాణాలను కాపాడి వాళ్ళను ప్రయోజకులు చేయడం జరిగింది మిత్రులారా. అదేవిధంగా అదొక్కటే సరిపోదు. నేను మరి గురుకుల పాఠశాలలోకి వచ్చిన గురుకుల పాఠశాలలో నేను పోయినప్పుడు పురుగులన్నం, హాస్టళ్లలో టాయిలెట్లు ఉండవు, పిల్లలు చెప్పు పట్టుకొని బయటికి పోతారు. లింగాల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్కి పోతే కుక్కలు అదే అన్నం తింటున్నాయి, పందులు అదే అన్నం తింటున్నాయి, పిల్లలు కూడా అదే అన్నం తింటున్నారు. నేను ప్రిన్సిపల్ అడిగిన, అయ్యా
కుక్కలకు అదే అన్నం పెడుతున్నారు, పందులకు అదే అన్నం పెడుతున్నారు, కాకులు వచ్చి తింటున్న ఈ లంచ్ టైంలో పిల్లలతో పాటు. కనీసం ఈ డైనింగ్ హాల్ను క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదా అంటే సార్ డబ్బులు లేవని ఆయన అంటాడు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఒక్కరోజు కూడా ఖైదీలకు వారానికి ఒకసారి మటన్ పెడతారు, ఖైదీలకు వారానికి ఒకసారి చికెన్ పెడతారు. కానీ గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఒక్కరోజు కూడా చికెన్ మటన్ ఉండేది కాదు. ఖైదీలకు పెడతారు, పిల్లలకు పెట్టరు. మరి అలాంటి పరిస్థితి నుండి పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి దగ్గరికి పోయి ఈ విషయాలన్నీ వారికి చెప్పినప్పుడు వారు ఒకటే అన్నారు, నువ్వు మొత్తం ఏం చేస్తావు వచ్చాయి, ఈ పిల్లలు మాత్రం అందరికన్నా గొప్పగా చదవాలి, ప్రపంచంలో అత్యంత గొప్ప స్థాయికి పోవాలని వేల కోట్ల రూపాయలు నా చేతికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గురుకుల పాఠశాల ఆ స్థాయికి వచ్చినాయి. మిత్రులారా, నేను అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ఉదాహరణలు మాత్రం మీకు బరాబర్ చెప్పాలి. ఒక్కసారి ఈ బిడ్డను చూడండి. నేను కావాలని మీకోసం ఫోటోలు తీసుకొచ్చిన. ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు, బాట్లతో మాట్లాడచ్చు. అదేవిధంగా వాళ్ళ వీడియోలు కూడా యూట్యూబ్లో ఉంటాయి. ఈ అమ్మాయి పేరు రాణి. 12వ తరగతి వరకు బాగా చదివింది. తల్లిదండ్రులకు డబ్బులు లేక ఇంజనీరింగ్ సీట్ వస్తే కూడా ఇంజనీరింగ్కు పంపించలేకపోయారు. కానీ ఈ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తుంటే ఆమెకు చదువు చెప్పిన టీచర్లు ఈమె టాలెంట్ చూసి, సార్ ఈ అమ్మాయి చిన్నతనంలోనే తల్లి అయ్యే ప్రమాదం ఉంది, తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలు, ఈ అమ్మాయిని రక్షించండి అంటే ఆ ఊరికి మా టీచర్లను పంపించి ఆ అమ్మాయిని తీసుకొచ్చి పిల్లల మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో 3 సంవత్సరాలు చదివించి ఆ అమ్మాయికి 100 రోజుల డేటా సైన్స్ ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇస్తే ఈరోజు ఇదే రాణి సంవత్సరానికి 33 లక్షలు సంపాదిస్తున్నారు. నేను పొద్దున కోడేరులో ర్యాలీ చేసింది. అక్కడ ఉండే మా ర్యాలీకి వచ్చిన అమ్మలను, అక్కలను, చెల్లెలను చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఓట్లు అడగడానికి పోయినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే లాభం లేదు. ఆ దుఃఖాన్ని దిగమిందుకొని వీళ్ళందరి జీవితాలు ఏ విధంగా అయినా మార్చాలనే కసిని కాంక్షగా మార్చుకొని మీ దగ్గరికి వచ్చిన మిత్రులారా, ఏడుస్తే ఇప్పుడు సమస్య పరిష్కారం కాదు. ప్రతి బిడ్డను కూడా ఈ విధంగా రాణిలాగా తయారు చేయాలని నేను ఇక్కడికి వచ్చిన. ఈ అమ్మాయిని చూడండి, శ్రావ్య. మన దాంట్లో విమానాలు ఎంతమంది ఎక్కిర్రు? ఇక్కడ కూర్చున్నారు ఎంతమంది ఎక్కిర్రు? ఎవరు ఎక్కలేదు. విమానాల్లో ఎంతమంది ఎక్కాలనుకుంటున్నారు? ఎంతమంది విమానాల్లో ఎక్కాలనుకున్నా? మీకు విమానాలు ఎక్కడం లేదా? వెరీ గుడ్. ఈ అమ్మాయిని చూడండి, శ్రావ్య. నేను అన్ని నిజాలే చెప్తున్నా, రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు చెప్పాను. నేను చెప్పేది ఒక్కటి అబద్ధమైన మీరు రాళ్ళు తీసుకొని చంపండి. మళ్ళీ చెప్తున్నాను, రాళ్ళు తీసుకొని చంపండి. ఒక్కటి అబద్ధమైన, లేకపోతే ఏదుల దగ్గర ఉండే రిజర్వాయర్ల బండ కట్టి ముంచండి. ఒక్కటి అబద్ధమైన మిత్రులారా. ఈ అమ్మాయి పేరు శ్రావ్య. ప్లంబర్ తండ్రి, తల్లి కూలి. ఈ అమ్మాయి కూడా చిన్నతనంలోనే పెళ్లి చేసే పరిస్థితి వస్తే ఈ అమ్మాయి నాకు మెసేజ్ చేసి వీళ్ళ టీచర్లు నాకు చెప్పి, సార్ నాకు పైలట్ కావాలని ఉంది, కానీ మా మమ్మీ డాడీ నాకు పెళ్లి చేస్తామంటున్నారంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చి బేగంపేటలో కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి చంద్రమౌళి మా ఫాదర్ శిష్యుడు, ఆ చంద్రమౌళికి చెప్పి బేగంపేటలో ఉండే తెలంగాణ ఏవియేషన్ అకాడమీ, అంటే విమానాలు నడిపే పైలట్లను తర్ఫీదు ఇచ్చే అకాడమీ, ఆ ఏవియేషన్ అకాడమీకి తీసుకొచ్చి ఈ అమ్మాయికి 3 సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి 36 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ 36 లక్షలు మన తెలంగాణ రాష్ట్రంలో రూళ్ళు అనుమతించకపోతే భారత ప్రభుత్వం దగ్గరికి నేను చంద్రమౌళి ఇద్దరం పోయి 36 లక్షల రూపాయలు తీసుకొచ్చి అమ్మాయికి ట్రైనింగ్ ఇస్తే ఈరోజు ఈ అమ్మాయి 72 గంటలు విమానాన్ని ఒంటరిగా నడిపింది. మన వర్గాలకు చెందిన మన బిడ్డ ఈ డ్రెస్ వేసుకొని
ఒక పెన్ను పట్టుకొని వచ్చి, సార్ నా అంగి మీద మీరు సంతకం చేసేదాకా నేను ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పిన బిడ్డ శ్రావ్య. మాట్లాడాలా పని చేయాలా? ఈయన చూడండి, ఈయన చూడండి, విష్ణువర్ధన్. తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు. మనం సముద్రం గురించి సినిమాలో చూసిందే తప్ప ఎప్పుడు కూడా సముద్రంలో మరి ప్రయాణించిన అదృష్టం మనకు రాలేదు. ఈ విష్ణువర్ధన్ కేసీఆర్ గారు నాకు ఇచ్చిన స్వేచ్ఛతో నేను నా దగ్గర ఉండే ప్రతి పైసను, ఒక ఇంట్లో ఉండే తల్లి ఏ విధంగా అయితే పైసలను జాగ్రత్తగా దాచిపెట్టి పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతుందో ఆ విధంగా ప్రతి పైసను కూడా దాచిపెట్టి చిట్కుల్లో ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంపులో వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి పంపిస్తే ఈరోజు విష్ణువర్ధన్ పసిఫిక్ మహాసముద్రంలో, అట్లాంటిక్ మహాసముద్రంలో 1/2 కిలోమీటర్ పొడవున్న నౌకను నడిపే కెప్టెన్గా మారిండు. ఈరోజు ఆయన జీతం 4 లక్షల నెలకు. తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు. నేను ఈరోజు కోడేరులో అడిగాను, అమ్మ రోజు కూలి పని చేస్తే ఎంత వస్తుంది? 300 వస్తుంది. నెలంతా దొరుకుతుందా? దొరకదు నాయన. 20 రోజులు దొరికితే గ్రేట్. మరి మామూలు రోజుల్లో ఏం చేస్తారు సార్? రేషన్ బియ్యంతోనే అన్నం తింటామన్నారు. ఆ పేదరికం ఈరోజు లేదు విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులకు. చూడండి ఎంత బాగున్నాడు. ఇంకొకటి దర్శనాల సుష్మాయి. ఈ అమ్మాయి చూడండి, దర్శనాల సుష్మా. తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పుడే చనిపోతారు. ఈ అమ్మాయిని జాగ్రత్తగా హాస్టల్లో పెంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో, వాళ్ళ పిల్లలు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో ఈ అమ్మాయిని చేర్పించి అమెరికాకు పంపిస్తే ఈరోజు ఆ అమ్మాయి నెలకు 4 లక్షల రూపాయలు అమెరికాలో సంపాదిస్తుంది. మీ బిడ్డలు ఈ విధంగా కావాలన్నా అవుతా? గట్టిగా 2 చేతులెత్తి చెప్పండి, కావాలవుతా. మిత్రులారా, చివరిగా ఒక్క మాట చెప్తా. నేను 2022లో అమెరికా పోతే నాకు 2 మరపురాని సంఘటనలు ఎదురైనాయి. డాలస్ అనే ఒక నగరంలో దిగిన వెంటనే, ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే స్వామి అనే ఒక యువకుడు వచ్చాడు. సార్ నేను మీ స్టూడెంటే, మీరు ఎక్కడ పోకూడదు, మా ఇంటికే రావాలంటే వాళ్ళ ఇంటికి పోతే అక్కడ స్వామి నా కోసం ఒక రిబ్బన్, వాళ్ళ ఇంటికి పెద్ద బంగళా, అక్కడ రిబ్బన్ కట్ చేయించాడు. రిబ్బన్ కట్ చేయించి ఏడుస్తున్నాడు. వాళ్ళ అమ్మని చూపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆమెనేమో కూలి, చదువు రాదు కూలి. మరి ఆ అమ్మని చూపించి, సార్ మా అమ్మనే నన్ను చదివించింది, ప్రతి పైసా కూడా కూడబెట్టి మరి చదివించి నన్ను మీ దగ్గర గురుకుల పాఠశాలలో నన్ను పెడితే ఈరోజు నేను ఒక ఇంటర్నేషనల్ బ్యాంకులో డైరెక్టర్గా పనిచేస్తున్నా. ఇది నా సొంత డబ్బుతోని పెట్టుకున్న బంగళా సార్. నా పిల్లలకు ఒక బెడ్రూమ్ ఉంది, నాకు ఒక బెడ్రూమ్ ఉంది, అదేవిధంగా మరి 4-5 బెడ్రూమ్లు ఉన్నాయి, వెనుక స్విమ్మింగ్ పూల్ ఉంది, మా ఇంట్లో 2 కార్లు ఉన్నాయి అని స్వామి చెప్పడం జరిగింది. మీ పిల్లల స్వామిలా కావాలన్నా వద్దా? చివరిగా డాక్టర్ పగిడిపాటి దేవయ్య. తండ్రి చెప్పులు కుట్టేవాడు, జనగామలో చెప్పులు కుట్టేవాడు. మరి ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS చేసి దాని తర్వాత అమెరికా పోయి 1970 సంవత్సరంలో అమెరికా పోయి రాత్రింబవలు శ్రమించి దురలవాట్లకు దూరంగా ఉండి రాత్రింబవలు శ్రమించి భార్యాభర్తలు శ్రమిస్తే ఈరోజు ఆయన ఆస్తి విలువ ఎంత అంటే 24,000 కోట్ల రూపాయలు. మనం మోటార్ సైకిల్ కొనుక్కోవడం కోసం వెనక ముందు అవుతాం. ఆ దేవయ్య 2 విమానాలు కొనుక్కున్నాడు. ఒక మాదిగ బిడ్డ 2 విమానాలు కొనుక్కున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఆ దేవయ్య గారిని అడిగాను, దేవయ్య గారు మీరు తెలంగాణలో ఉండే పేద ప్రజలకు ఏం చేస్తారంటే 4 కోట్లు ఇచ్చిండండి. 4 కోట్లు ఇచ్చి ఆయన లాంటి అదృష్టం లేని ఆయన లాగా అందరు విద్యార్థులు తయారు కావాలని 4 కోట్ల రూపాయలు ఫౌండేషన్ పెట్టి ఆ పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చిండు దేవయ్య గారు. ఇది సరిపోదు, ఇంకా చేయాలంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు మీ నాగర్ కర్నూలు ప్రజలను అడుగు, వాళ్ళందరూ కలిసి నిన్ను ఎంపీగా గెలిపిస్తే నాలాంటి వాళ్ళను 1000 మందిని తయారు చేపిస్తాను నేనే అని చెప్పండి. మరి గెలిపిస్తారా?
చల్లగా అయిపోయింది. గెలిపిస్తారా? మిత్రులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఓట్లు మామూలు ఓట్లు కాదు, మన తలరాతలు మార్చే ఓట్లు. వారం రోజుల్లో మనం వస్తున్నాయి. ఒక 1000 రూపాయలకో, లేకపోతే 2 బీరు సీసాలకో, లేకపోతే ఇంకేదో బిర్యానీకో, చిత్రాన్నానికో, ఉగ్గానికో, బజ్జీకో మన ఓట్లు అమ్ముకుంటే మరొక్కసారి మోసపోతాం. ఆల్రెడీ మన దాంట్లో నాయకులుగా వెలుగొందిన వ్యక్తులు వాళ్ళు యారు బీజేపీకి ఓట్లు వేయమంటున్నారు. వర్గీకరణ పేరుతో ఏద్దామా మరి బీజేపీకి ఓట్లు? మణిపూర్లో మన మహిళలను చర్చి, జనవాడలో చర్చికి పోతున్న మాదిగలను విపరీతంగా కొట్టి, పోలియో పేషెంట్లున్న కుంటుకుంటూ పోతున్న వాళ్ళందరినీ విపరీతంగా కొట్టి 18 కుట్లు 20 కుట్లు తలకు దెబ్బలు తాకితే కనీసం విమర్శించని కాంగ్రెస్ పార్టీ కొట్టిన బీజేపీకి ఓట్లు వేయమంటున్నాడు. ఏద్దామా మరి ఓట్లు వాళ్ళకు, కాంగ్రెస్ బీజేపీలకు ఏద్దామా? 3 నెలల క్రితం భువనగిరిలో వైష్ణవి, భవ్యశ్రేణి 2 అమ్మాయిలు మధ్యాహ్నం 1 గంటకు అకస్మాత్తుగా వాళ్ళ డార్మిటరీలో శవం అయిపోతారు. ఊరేసుకొని చచ్చిపోతారు 2 బిడ్డలు. అదే సూర్యాపేటలో, ఇమాంపేటలో వైష్ణవి అనే అమ్మాయి మళ్ళీ ఊరేసుకొని చనిపోతారు. శ్రీకాంత్ అనే ఒక విద్యార్థి తల్లిదండ్రులు తిండికి వెళ్ళక గురుకుల పాఠశాలకు పంపిస్తే వాంతులు విరోచనాలతోని, విషాహారం తిని వాంతులు విరోచనాలతోని 3 రోజులు స్కూల్లో, హాస్టల్లో ఇట్లా పడి ఉంటే ఒక్క రోజు కూడా ఒక్క ప్రిన్సిపాల్ ఆ పిల్లగాన్ని ఆదరించలేదు. ఒక్క రోజు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్క రోజు కూడా ఈ బిడ్డల గురించి అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడలేదు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించలేదు. మరి అలాంటి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓడేద్దామా? గట్టిగా చెప్పండి, ఓడేద్దామా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మమత అనే ఒక అమ్మాయి చనిపోతే డెంగ్యూ జ్వరంతో కేసీఆర్ గారు ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఇంకొకసారి ఈ అమ్మాయి చనిపోకూడదని చెప్పి లక్షలాది మంది బిడ్డల కోసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక్క అమ్మాయి కూడా చనిపోకుండా తన సొంత మనవరాలుగా వాళ్ళందరి గురించి జాగ్రత్తలు తీసుకున్న మరి బీఆర్ఎస్ పార్టీకి ఇద్దామా? లేకపోతే మన పిల్లలు పిట్టల్లాగా చచ్చిపోతుంటే మరి కేవలం రాక్షస ఆనందం పొందుతున్న మరి కాంగ్రెస్ పార్టీకి ఇద్దామా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. అందుకొరకే అమ్మలారా, అక్కలారా, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి ఈ 5 రోజుల్లో కూడా ప్రతి ఇంటికి కూడా మీరు పోవాలి. ప్రతి ఇంటికి పోయి ఈరోజు పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది కేవలం మాదిగల సమస్య మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఈ నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల ప్రాంతంలో ఉండే ప్రతి పేదవాళ్లకు సంబంధించిన సమస్య. మన ఆత్మగౌరవం కోసం, మన తలరాతలు మార్చుకోవడం కోసం అన్ని పార్టీల్లో ఉండే మాదిగలు, అన్ని పార్టీలు ఉండే మాలలు, అన్ని పార్టీలు ఉండే బలహీన వర్గాలు వాళ్ళందరూ కూడా ఏకకాలంలో ఏకగ్రీవంగా మనకు ఓట్లు వేయాలని చెప్పి ప్రతి ఇంటికి పోయి అడగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నిన్నగాక మొన్న అమన్గల్లో బంజారా సోదరులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రవీణ్ కుమార్నే మేము గెలిపిస్తామని చెప్పి తీర్మానం చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కిలాగర్పూర్లో బంజారా సోదరులు మళ్ళీ వనపర్తి బంజారాల అందరం కూడా కలిసి మేము ప్రవీణ్ కుమార్నే పార్లమెంటుకు పంపుతామంటున్నారు. పప్పర్ ప్లాట్యూలో అమరాబాద్ దగ్గర చర్చిలు వాళ్ళందరూ గల తీర్మానం చేసి ప్రవీణ్ కుమార్నే పార్లమెంటుకు పంపుతామంటున్నారు. గద్వాలలో ముస్లింలు మేము ప్రవీణ్ కుమార్నే పార్లమెంటుకు పంపుతామంటున్నారు. మరి వనపర్తి మాదిగలు ఏమంటున్నారు? వనపర్తి మాదిగలు ఏమంటున్నారు? ఎవరిని పంపుతారు? ప్రవీణ్ కుమార్ పంపుతారా? మల్లు రవిని పంపుతారా? భరత్ ప్రసాద్ పంపుతారా? ఎవరిని పంపుతారు? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, 2 చేతులెత్తి చెప్పండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుకు ఓటేసి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పంపితే నేను పార్లమెంటులో అడుగు పెడితే మీరందరూ కూడా పార్లమెంటులో అడుగు పెట్టినట్టే. మిత్రులారా, మీ అందరు కూడా పార్లమెంట్లో అడుగుపెట్టినట్టే, మీ అందరి జీవితాలు మారినట్టే. చివరి శ్వాస వరకు కూడా మీ గురించే పోరాడతానని, చివరి శ్వాస వరకు కూడా మీ గురించే బతుకుతానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ మరొక్కసారి మరి మాదిగల ఐక్య వేదిక ఏదైతే మంగి విజయ్ గారు నిర్మించారో వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు.
గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి రాత్రి భవన్ని శ్రమించిన మరి భీమయ్య గారు, రాములు గారు, విజయ బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటూ మరి గిద్దె రామ నరసయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి తప్పకుండా రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ తగ్గేదేలే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గిద్దె రామ నరసయ్య గారి కోసం రాచకొండ గుట్టల్లో ఒక బాలీవుడ్ కన్నా గొప్పది నిర్మించి నీలాంటి వాళ్ళను లక్షల మంది కళాకారులను తయారు చేసి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ కూడా గీద్దామని చెప్తూ మరొక్కసారి మీరందరూ కూడా ఇంత గొప్ప సభకు వచ్చినందుకు మీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై భీమ్. కారు గుర్తుకే